హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ కిడ్స్కి బాగా ఇష్టమయ్యే హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్. ఇవి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు, కానీ ఇందులో తీసుకునే ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఖచ్చితమైన కొలతలతో ఈ హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనిలోకి వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ రూమ్ టెంపరేచర్లో ఉండాలి, చల్లగా అస్సలు ఉండకూడదు, గుర్తుంచుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 50 గ్రామ్స్ రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని యాడ్ చేసుకోండి. అలానే ఒక హాఫ్ కప్ షుగర్ పౌడర్, ఇంకా హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ మనం ఇంట్లో ఉన్న షుగర్ని మిక్సీ పట్టేసి పౌడర్లా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసేసి వాటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచి ఫోమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మాత్రమే ఇందులోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయాలి. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ మైదాని యాడ్ చేయాలి. సేమ్ నేను ఇదే మెజరింగ్ కప్తో షుగర్ పౌడర్ కూడా తీసుకున్నాను, హాఫ్ కప్. మనం ఇందులో వేసుకునే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఇలా జల్లెడతోనే జల్లించుకోవాలి, గుర్తుంచుకోండి. తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి. అలానే ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలానే 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ జల్లించుకోవాలి. తర్వాత ఇవన్నీ పౌడర్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 or 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పడతాయి. ఎగ్జాక్ట్గా మనం మిక్స్ చేస్తూ ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మెల్లిగా కలుపుతూ కావాలంటే తర్వాత యాడ్ చేసుకోండి, మెత్తగా అవ్వకూడదు చూసుకోండి. సో అలా మనం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని దాన్ని కొంచెం ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మనం ఒకవేళ ఇంకా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు మిల్క్, బట్ మ్యాక్సిమం 1 or 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో ఇలా ఒక ముద్దలాగా తయారవుతుంది. దాని తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ చాకో చిప్స్ని యాడ్ చేసుకోండి. నేను డార్క్ చాకో చిప్స్ని తీసుకున్నాను, ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని బటర్ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. దాన్ని ఇలా మనం మెల్లిగా చేతులతో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దాని మీద ఇంకొక బటర్ పేపర్ వేసేసి చపాతీలు చేసే కర్ర ఉంటుంది కదా, దానితో మెల్లిగా స్ప్రెడ్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయకూడదు, కొంచెం మెల్లిగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. తర్వాత మెల్లిగా ఆ బటర్ పేపర్ని రిమూవ్ చేయాలి. మనం యాడ్ చేసింది బటర్ పేపర్ కాబట్టి దీనికి ఏం స్టిక్ అవ్వదు పిండి అనేది. తర్వాత మనం హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ పైన ఉండే షేప్ కోసం ఇలా స్టిక్తో కానీ లేకపోతే చాప్ స్టిక్తో కానీ లేదంటే ఇంకా స్ట్రాతో కానీ దేంతో అయినా ఇలా ప్రెస్ చేసుకుంటే ఈ షేప్లోకి చేసుకోవాలి. తర్వాత మనం వీటిని స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నైఫ్తో చేసుకోవచ్చు ఆర్ ఇంకా దేంతో అయినా చేసుకోవచ్చు. కరెక్ట్గా స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసుకుంటే మన హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ షేప్ అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఇలా నైఫ్తో కట్ చేసుకున్నాను పీసెస్ అన్నీ స్క్వేర్ లాగా. ఈ బిస్కెట్స్ అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత నేను ప్రీ హీటెడ్ అవెన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో కరెక్ట్గా 8 minutes బేక్ చేశాను. అప్పుడు నాకు ఆ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. ఒకవేళ మీరు స్టవ్ మీద కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఒక గిన్నెలో ఒక చిన్న స్టాండ్ పెట్టి స్టాండ్ మీద ఈ బిస్కెట్స్ని ప్లేస్ చేసేసి ఒక 10 minutes కుక్ చేసుకుంటే మనకి బిస్కెట్స్ అనేవి బేక్ అయిపోతాయి. చూడండి బిస్కెట్స్ ఎంత మంచిగా బేక్ అయ్యాయో. బిస్కెట్స్ అవన్ నుంచి బయటకు తీసిన తర్వాత అవి చల్లారే వరకు వాటిని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇలా క్రిస్పీగా ఉండే హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.